గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే రేషియో బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్స్. రెండు విశిష్టోష్ణాల మధ్య రేషియో, దట్ ఈస్ CP/CV. ఇది ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. అంటే మ్యాక్స్వెల్ సమీకరణాలు 4 మ్యాక్స్వెల్ సమీకరణాలు డెరైవ్ చేసాం కదా మొన్న. ఈ ఈక్వేషన్స్ ఉపయోగించి రేషియో బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్ CP/CV అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ముందు మనం ఏం చేస్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీని తీసుకుంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ E ఈజ్ ఈక్వల్ టు, సాధారణంగా కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ అన్నాను. E ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం, యంగ్ గుణకము, దృఢతా గుణకము, ఆయత గుణకము అని. యంగ్స్ మాడ్యులస్, రిజిస్ట్రీడ్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అని. బల్క్ మాడ్యులస్ అనేది దీనికి వాల్యూమ్ ఎలాస్టిసిటీకి చెప్పేది. ఎలాస్టిసిటీ అనేటప్పటికి మనం ఏం చేస్తాం, ఫార్ములా ఏంటి, స్ట్రెస్ బై స్ట్రైన్, అంతేనా. ప్రతిబలము బై వికృతి. గుర్తొచ్చిందా? యాక్చువల్గా దాన్ని K తో డినోట్ చేస్తాను, ఇక్కడ ఈతో డినోట్ చేస్తున్నాను అంతే. స్ట్రెస్ బై స్ట్రైన్, ప్రతిబలము బై వికృతి. ప్రతిబలము అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, దాన్నే ప్రెషర్ అంటున్నాను, చేంజ్ ఇన్ ప్రెషర్ అంటున్నాను. యాక్చువల్గా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ఒక యూనిట్ ఏరియాలో ఎంతైతే మనం బలం అప్లై చేస్తున్నామో దాన్నే అంటామంటే ప్రెషర్ అంటాం. సో డిపి. స్ట్రైన్, వికృతి అనేది ఏంటి, చేంజ్ బై ఒరిజినల్. ఇక్కడ వాల్యూమ్ ఎలాస్టిసిటీ అన్నాను కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ప్రెషర్ పెరుగుతూ ఉంటే వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి నెగిటివ్ సైన్ పెడుతున్నాను. సో దీన్ని ఏం రాస్తున్నానంటే -V ఇంటూ dP/dV. ఓకే, ఇది వాల్యూమ్ ఎలాస్టిసిటీ E ఈజ్ ఈక్వల్ టు -V dP/dV. ఇది వాల్యూమ్ ఎలాస్టిసిటీ అన్నాను, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ. ఇప్పుడు ఏం తీసుకుంటాము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ అట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ బై వాల్యూమ్ ఎలాస్టిసిటీ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. వాల్యూమ్ ఎలాస్టిసిటీ at constant entropy by వాల్యూమ్ ఎలాస్టిసిటీ at constant temperature. దీనికేంటి, ఎలాస్టిసిటీకి మన ఫార్ములా వచ్చింది -V dP/dV. ఇక్కడ at constant S కాబట్టి at constant S by -V dP/dV at constant temperature T. ఓకేనా, ఇంతవరకు క్లియరా? సో ఇది రెండు మైనస్లు ఉన్నాయి, తీస్తే ఇక్కడ రెండు VV క్యాన్సిల్ అయిపోయాయి. సో మనకేమొచ్చింది, ES/ET ఈజ్ ఈక్వల్ టు dP/dV at constant S by dP/dV at constant T. dP/dV at constant S by dP/dV at constant T. దీన్ని ఎలా మారుస్తున్నానంటే ఇక్కడ మనం వేరియబుల్స్ ఏంటి, యాక్చువల్గా థర్మోడైనమిక్ వేరియబుల్స్ ప్రెషరు, వాల్యూము, టెంపరేచరు, ఎంట్రోపీ. ఇక్కడ టెంపరేచర్ లేదు కదా, సో నేను టెంపరేచర్తో డెరివేటివ్ చేస్తున్నట్టు రాసుకుంటున్నాను రెండు వైపులా. dP/dt at constant S ఇంటూ dT/dV at constant S. రెండు కలిపి రాస్తే మళ్ళీ dP/dV at constant S వస్తుంది. నేను విడగొట్టాను రెండుగా. బై ఇక్కడ ప్రెషర్ ఉంది, వాల్యూమ్ ఉంది, టెంపరేచర్ ఉంది, ఇంకా లేనిది ఎంట్రోపీ. సో ఎంట్రోపీతో చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎస్ డోవి కరెక్టే అమ్మా, అసలు డోవియే రాస్తాం అట్ కాన్స్టెంట్ T.
మీరు డో రాయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు థర్మోడైనమిక్ 4 రిలేషన్స్ ఉన్నాయి మనకి. ఈ రిలేషన్స్ ఉపయోగించి దీని ఈక్వేషన్ ఎలా మాడిఫై చేస్తామో చూడండి. డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్. చూడండి ఫస్ట్ ఈక్వేషన్. సో డో పీ బై, ఈ పైది ఇలాగే రాస్తున్నాను, డో పీ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ ఎస్. ఇక్కడ డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్ని ఏం రాస్తున్నాను, డో పీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. వెరీ గుడ్, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఈ టర్మ్ రాస్తున్నాను, డో పీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ. సెకండ్ ఈక్వేషన్, డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీని ఏం రాయొచ్చు, డో పీ బై డో టీ. డో పీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ వి. ఓకేనా. సో ఈ రెండు ఈక్వేషన్లో దీన్ని మనకి డో పీ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఎక్కడ ఉండదు. సో దీని ఏం రాస్తున్నానంటే, ఇప్పుడమ్మా అయితే నీ సెల్ ప్రాబ్లం అయి ఉండొచ్చమ్మా, అందరికీ కనబడుతుంది. ఇంకెవరికైనా ఉందమ్మా ప్రాబ్లము? ఎవరు? అనుష దివ్యానా? హలో అనుష దివ్య. ఎవరికమ్మా కనిపించట్లేదు? అనుష దివ్యానా? చూడండి, 1 బై డో టీ బై డో పీ అట్ కాన్స్టెంట్ ఎస్ రాస్తున్నాను దీన్నే. ఇక్కడ దీన్ని కూడా డో ఎస్ బై డో పీ అట్ కాన్స్టెంట్ 1 బై డో ఎస్ బై డో పీ అట్ కాన్స్టెంట్ టీ. సో ఇవి రెండింటిని కలిపి రాసేసేయచ్చు. ఎందుకు, ఇది కాన్స్టెంట్ విఏ, ఇది కాన్స్టెంట్ విఏ కదా. సో రెండింటిని కలిపి డో పీ బై డో ఎస్ బై డో పీ బై డో టీ అంతా కలిపి ఏం రాయొచ్చు, అంతా కలిపి కాన్స్టెంట్ వి రాసాం. సో ఇవి రెండు వీనే కాబట్టి డో పీ బై డో ఎస్ బై డో పీ బై డో టీ అట్ కాన్స్టెంట్ వి. ఇందులో డో పీ క్యాన్సిల్ అయిపోయాయి. ఓకే, నెగిటివ్ సైన్ ఉంటుంది. వెరీ గుడ్, నెగిటివ్ సైన్ ఉంది. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇది డో టీ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ వి అవుతుంది ఈ టర్మ్. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఈ టర్మ్ రాసుకోండి, ఈ మొత్తం టర్మ్ రాసుకుంటున్నారా నేను చెప్పేది? సరే, ఒక్క నిమిషం. చూడండి, పేజ్ వెనక్కి తిప్పితే ఉండదని సరిగ్గా. చూడండి, ఇదే ఈక్వేషన్ నేను ఏం రాస్తున్నానంటే డో టీ బై డో పీ అట్ కాన్స్టెంట్ ఎస్ అని ఉంది. దీని మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చూడండి. ఈ టర్మ్ డో టీ బై డో పీ అట్ కాన్స్టెంట్ ఎస్ ఏమి రాయొచ్చు, డో వి బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పీ. ఓకేనా, డో వి బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పీ. సో 1 బై డో వి బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పీ ఈ టర్మ్ ఫుల్గా రాస్తాను, ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది.
సో ఇక్కడ మనకు వచ్చిన టర్మే ఎక్కిస్తున్నానమ్మా. 1/∂T/∂P at constant S by 1/∂S/∂P at constant T. ఇక్కడ మిగిలిన టర్మ్ ఇవి రెండు కలిపేసి తీసేగా మిగిలిన టర్మ్ ఏంటి ఇక్కడ? -∂T/∂S at constant V. ఈ టర్మ్ ఒకటే మిగిలింది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదమ్మా అందరికీ? సేమ్ ఇదే టర్మ్ రాశాను ఇక్కడ. ఇక్కడ ∂P క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి మిగిలింది ఏంటి? ఇది పైకి వెళ్తే ∂T/∂S at constant V మిగిలింది. సో దీన్ని మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఉపయోగించి ఎలా చేస్తామో చూడండి. ఇది ఫస్ట్ టర్మ్ ఉంది కదా, ∂T/∂P at constant S. దీనికి ఏం రాస్తాము? 1/∂V/∂S at constant P by ∂S/∂P at constant V on ∂S/∂P. చూడండి, ∂S/∂P at constant T ఏం రాయొచ్చు? -∂V/∂T at constant P. ఓకేనా? చూడండి ఒకసారి. మీరు సరే అంటే ముందుకెళ్దాం. అర్థమైందా? ఇక్కడ ∂T/∂P at 1/∂T/∂P at constant S ఉంది. సో ∂T/∂P at constant S ప్లేస్లో ఏం రాసాం? ఇక్కడ ∂V/∂S at constant P రాసాం. 1/∂S/∂P at constant T. సో ∂S/∂P at constant T ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇటు వెళ్తే -∂V/∂T at constant P ఇంటూ ఈ టర్మ్ అలాగే ఉంది. ఈ టర్మ్ ఏం రాస్తుంది అంటే మైనస్ అలాగే ఉంది, ∂S/∂T at constant V రివర్స్లో రాసాం. ∂T/∂S at constant Vని 1/∂S/∂T at constant V. ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి, ఇవి రెండు కలిపి పీలే ఉన్నాయి. సో దీని ఏం రాయొచ్చు? 1/∂V/∂S at constant P ఇంటూ ఈ 1/ని పైకి వెళ్తే ∂V/∂T at constant P by 1 ఇంటూ 1/∂S/∂T at constant V. ఇవి రెండు డోపీలే ఉన్నాయి కాబట్టి ∂V/∂T by ∂V/∂S ∂V/∂T by ∂V/∂S. దాంతటికి ఏముంది? కాన్స్టెంట్ ప్రెషర్ ఇంటూ 1/∂S/∂T at constant V. సో ∂V క్యాన్సిల్ అయిపోయాయి ఇక్కడ. సో ఇదేమవుతుంది? ∂S/∂T at constant 1/∂S/∂T at constant వాల్యూమ్. ఇప్పుడు టీతో మల్టిప్లై చేసి టీతో డివైడ్ చేస్తున్నాను. TDS అంటే ఏం రాయొచ్చు? ఇక్కడ dQ/dt at constant P ఇంటూ ఇక్కడ TDS. సో 1/dQ/dt at constant V. dQ/dt at constant T అంటే CP. dQ/dt at constant V అంటే CV. సో CP/CV. మనకు తెలుసు CP/CV గామా కాబట్టి మనకు వచ్చింది ఏంటంటే ES/ET ఈజ్ ఈక్వల్ టు CP/CV ఈక్వల్ టు గామా. అంటే ఈ ఎలాస్టిసిటీ అట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ, వాల్యూమ్ ఎలాస్టిసిటీ, దీన్నే ఏమంటామంటే ఈ వాల్యూమ్ ఎలాస్టిసిటీనే ఇక్కడ అడియాబాటిక్ ఎలాస్టిసిటీ బై ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. అడియాబాటిక్ ఎలాస్టిసిటీ బై ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ వాల్యూ మనకి ఏమొస్తుందంటే CP/CV.
తెలుసు కదమ్మా. సిపి సిపి అంటే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. విశిష్టోష్ణం తెలుసు కదా. విశిష్టోష్ణం అంటే ఏమంటారు? 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరగడానికి ఎంతైతే ఉష్ణరాశి అవసరం అవుతుందో దాన్నే ఏమంటాం మనం? ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దాన్ని విశిష్టోష్ణం ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర స్థిర పీడనం వద్ద 1 గ్రామ్ సబ్స్టెన్స్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడానికి కావలసిన ఉష్ణరాశినే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటారు. స్థిర పీడనం వద్ద విశిష్టోష్ణము అంటారు. అలాగే స్థిర ఘనపరిమాణం వద్ద విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే స్థిర ఘనపరిమాణం వద్ద 1 గ్రాము సబ్స్టెన్స్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడానికి ఎంతైతే ఉష్ణరాశి అవసరం అవుతుందో దాన్నే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. దీన్నే ఏమన్నాను చూడండి మీకు. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్. సివి అంటే ఏంటి? డిక్యూ, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 degree of substances. Here 1 gram సబ్స్టెన్స్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడానికి ఎంతైతే ఉష్ణరాశి అవసరం అవుతుందో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర దాన్నే సివి. డెఫినేషన్ రాసేటప్పుడు ఏం రాస్తాము? సివి అంటే ఏం రాస్తాము? 1/m dq/dt అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. 1 గ్రామ్ ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటిగ్రేడ్, 1 గ్రామ్ సబ్స్టెన్స్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడానికి తీరా ఘనపరిమాణం ఎంతైతే ఉష్ణరాశి అవసరం అవుతుందో దాన్ని ఏమంటారు? స్థిర ఘనపరిమాణం విశిష్టోష్ణము. అర్థమైంది కదా మీకు? ఇది సివిల్ అంటే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేషియో బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ చెప్పిన తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ చెప్పుకుందాం. చూడమ్మా, రేషియో బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్, దీనికి మనం సిపి/సివితో డినోట్ చేస్తాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే మ్యాక్స్వెల్స్ 4 ఈక్వేషన్స్ని ఉపయోగించాలి. ఈ మ్యాక్స్వెల్స్ మీకు 4 ఈక్వేషన్లు గుర్తు లేకపోతే ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా చెప్పాను. గుర్తుందా? పిఎస్విటి అని వేసాం ఆ రోజు. ఏం రాసాము? పిఎస్విటి అని రాసాం. ఫస్ట్ ఈక్వేషన్ రాని వాళ్ళు కూడా వస్తుందని ఒక చెప్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ∂T/∂V, ఈ యారో ఎక్కడుందో అది కాన్స్టెంట్ పెట్టుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ∂T/∂V at constant S is equal to ∂P/∂S at constant V. They are in opposite directions, so negative sign. అలాగే ∂P/∂T, ఈ 2 యారోస్. సెకండ్ ఈక్వేషన్ చూడండి, నేనేం చదువుతున్నాను, ∂P/∂T at constant V is equal to ∂S/∂V at constant T. Both are in same direction, no negative sign at all. And the third equation is చూడండి ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ నుంచే ∂T/∂P at constant S is equal to ∂V/∂S at constant P. Both are in same direction. And next ∂V/∂T యారో ఎక్కడ ఉంది? P దగ్గర ఉంది. సో దీనికేంటి ∂V/∂T at constant P is equal to ∂S/∂P at constant T. యారో ఎక్కడ ఆగుతుందో అది కాన్స్టెంట్ అవుతుంది. ఇది చెప్పేటప్పుడు ఆపోజిట్ యారో ఎక్కడ ఆగితే అది కాన్స్టెంట్, ఇది చెప్పేటప్పుడు ఆపోజిట్ యారో ఎక్కడ ఆగితే అది కాన్స్టెంట్. సో దేర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ పుట్ నెగిటివ్ సైన్. ఈ 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ పక్కన రాసుకుని అప్పుడు ఈ డెరివేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాం, ఆడియోబ్యాటిక్ ప్రాసెస్లో ఆడియోబ్యాటిక్ ఎలాస్టిసిటీ బై, ఆడియోబ్యాటిక్ అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్, ఆడియోబ్యాటిక్ ఎలాస్టిసిటీ బై ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. చేస్తే మనకి సిపి/సివి వస్తుంది. దీనికి మనకి ఏం తెలుసు,
వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్ కాబట్టి డిపి బై డివి బై వి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి డిపి బై డివి వచ్చింది. ఇదే ఈక్వేషన్ని యూస్ చేస్తాం రెండు కూడా. బట్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ ఎంట్రోపీ దగ్గర, ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే డిఎస్ బై డిటి అనేది ఇది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ టర్మ్లో టెంపరేచర్ లేదు కదా, డిటీతో డివైడ్ చేసి మల్టిప్లై చేసినట్టు. ఇక్కడ ఎంట్రోపీ లేదు కాబట్టి డిఎస్తో డివైడ్ చేసి మల్టిప్లై చేసాం. దీన్ని విడిగా రాసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే డిపి బై డివి ఉంది కదమ్మా, దీన్ని ఏం రాశానంటే డిపి బై డిటి, ఇది కాన్స్టెంట్ ఎస్, డిపి బై డిటి ఇంటూ డిటి బై డివి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఫస్ట్ది. దీన్నే డిపి బై డివి ఎట్ కాన్స్టెంట్ ఎస్ని డిటీతో డివైడ్ చేసి డిటీతో మల్టిప్లై చేశాను. చేసి దీనికి విడిగా ఎంట్రోపీ పెట్టాము ఇక్కడ. అలాగే దీనిలో కూడా అంతే. ఇక్కడ ఏంటి ఎస్ లేదు కదా, డిఎస్తో డివైడ్ చేశాను, డిఎస్తో మల్టిప్లై చేశాను. చేసి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ రెండింటికి పెట్టాం. ఇలా వచ్చిన తర్వాత ఈ రెండు టర్మ్స్ డైరెక్ట్గా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్లో ఉన్నాయి. సో ఇది మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, అది కూడా మీకు విజిబుల్గానే ఉంది, కనబడుతుందా? అది ఈక్వేషన్స్ కనబడుతున్నాయా ఏమ్మా? సో చూడండి, డిటి బై డివి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఉంది కదా, దీని ప్లేస్లో ఏం రాసాము, మైనస్ డిపి బై డిఎస్ ఎట్ కాన్స్టెంట్ వి రాసాం. ఇక్కడ డిఎస్ బై డివి ఎట్ కాన్స్టెంట్ టీ ప్లేస్లో డిపి బై డిటి ఎట్ కాన్స్టెంట్ వి రాసాం. ఇలా వచ్చిన తర్వాత రెండు వీల్లోనే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి ఈక్వేషన్ రాసుకున్నాం. దీనికి ఇది డైరెక్ట్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్లో ఇలాంటిది లేదు. సో దీన్ని ఏం రాసామంటే 1 బై డిటి బై డిపి ఎట్ కాన్స్టెంట్ ఎస్, ఇక్కడ 1 బై డిఎస్ బై డిపి ఎట్ కాన్స్టెంట్ టీ రాసాం. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ఇక్కడ నోట్ చేశాను. ఇక్కడ ఏమైందంటే డిటి బై డిఎస్ ఎట్ కాన్స్టెంట్ వి అంది, ఇదే ఈక్వేషన్ ఇక్కడ నోట్ చేసాం. ఇప్పుడు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అగైన్ గో టు ద మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. డో టీ బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ప్లస్లో డో వి బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ పి రాసాము. డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టీ ఉంది కదా, ఎక్కడ ఉంది, ఎన్నో ఈక్వేషను గోవర్ధన్? డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టీ. మీరు రెస్పాండ్ అవ్వాలి, మిమ్మల్ని చేసుకోమంటలేదు కదా. మైనస్ డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి, ఓకేనా? ఈ రెండు మైనస్సే కాబట్టి తీసేసాం, ప్లస్ అయిపోయాయి. ఇంకా మాట్లాడాలి, శ్రీనివాస్ ఒక్కడే రెస్పాండ్ అవుతున్నాడు. మీకు అర్థమైందో లేదో ఎలా తెలుస్తుంది? సో ఇదే ఈక్వేషన్ రాసాము. తర్వాత 1 బై ఇది ఉంది కదా, దీన్ని ఏం చేసాము, డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి పైకి పట్టుకెళ్ళాం. ఇవి రెండు పీనే కదా, ఏం చేయాలి, రెండు కాన్స్టెంట్ ప్రెషరే కదా, ఏం చేసాం, క్యాన్సిల్, డివి క్యాన్సిల్ అయిపోయాయి. మిగిలిన టర్మ్ ఇది 1 బై ఉంది కాబట్టి పైకి వెళ్తాం, ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్. ఇప్పుడు ఏం చేసాము, టీతో గుణించాము, భాగించాము. ఇక టీడీఎస్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, రెండో నియమం ప్రకారం వచ్చింది. వెరీ గుడ్. డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ పి, ఇక్కడ డో క్యూ బై డో టీ కాన్స్టెంట్ వి. సో దీన్ని ఏమన్నాము, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అండ్ దిస్ ఇస్ ద స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో సిపి బై సివి గామా. సో ఆ విధంగా ఎస్ బై ఈటీ ఈజ్ ఈక్వల్ టు గామా, సిపి బై సివి దట్ ఈజ్ ఈక్వల్ టు గామా అని ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైంది ఈ క్వశ్చన్? రేషియో బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ అమ్మా, నిష్పత్తి అంటే విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి బై యూజింగ్ మ్యాక్స్వెల్ సమీకరణాలను ఉపయోగించి విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తిని కనుగొనుము అంటే ఈ క్వశ్చన్ అనమాట. మా గోవర్ధన్, ఇంకెవరు ఉన్నారు, ప్రభాకర్, అనుష, దివ్య. అర్థమైందమ్మా, ఈ 4 ఈక్వేషన్స్ ఎలా రాసుకోవాలో అర్థమైందా? ఈ డెరివేషన్ అర్థమైంది అందరికి?
నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్లోకి వెళ్ళొచ్చా? ఇది మీకు వచ్చింది, మీకు అర్థమైంది అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తా. రైట్. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్స్కి రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. By using Maxwell's equations. Difference between the specific heats by using Maxwell's equation. అంటే సిపి మైనస్ సివికి ఫార్ములా ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సిపి మైనస్ సివి అన్న. సిపి అంటే ఏంటి? డిక్యూ బై డిటి ఎట్ కాన్స్టెంట్ పి మైనస్ డిక్యూ బై డిటి ఎట్ కాన్స్టెంట్ వి. అంతేనా? 10 మినిట్స్లో టైం అవుట్ అని వస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ అవ్వకపోతే మళ్ళీ లాగిన్ అవ్వండమ్మా. సో డిక్యూని ఏం రాయొచ్చు? టీడీఎస్. దీన్ని టీడీఎస్. సో ఈ రెండిట్లో టీ కామన్ తీయండి. డిఎస్ బై డిటి ఎట్ కాన్స్టెంట్ పి మైనస్ డిఎస్ బై డిటి ఎట్ కాన్స్టెంట్ వి. ఓకే, 1 అనుకోండి. ఏం లేదు, సిపి ఫార్ములాలు రాసాం. డిక్యూ టీడీఎస్ అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దాని నుంచి టీ కామన్ తీసాం రెండిట్లో. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు లెట్ అనుకుంటున్నాం అంతే. లెట్ ఎస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వి కామా టీ అనుకున్నాం. ఎస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వి కామా టీ అప్పుడు డిఎస్ ఎలా వస్తుందంటే డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ డివి ప్లస్ డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి. ఏం లేదమ్మా, మనం యూవి ఫార్ములా వాడతామనుకో, ఈ రెండింటిని డిరైవ్ చేయాలంటే ఏం చేస్తాం? యూ ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డియు అని రాస్తున్నామా? డెరివేటివ్ ఆఫ్ సెకండ్ అని. ఇక్కడ అంతే. ఫస్ట్ దాని అంటే డిఎస్ కావాలి మనకి. అప్పుడు ఏం చేసాము? టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకుని డో ఎస్ బై డో వి ఇంటూ డివి రాసాం. సో క్యాన్సిల్ అయిపోతే డిఎస్ఏ కదా వచ్చింది. అలాగే ఇక్కడ డో ఎస్ బై డో టీ రాసాం, క్యాన్సిల్ చేస్తే డిఎస్ఏ కదా వచ్చింది. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నాము, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకున్నాం. ఓకే, సో డిఎస్ని ఈ విధంగా మొన్న కూడా చెప్పాను, ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఉంది. ఫస్ట్ ఏమనుకుంటాము? ఎక్స్ క్యూబ్, ఎక్స్ కాన్స్టెంట్ అనుకుంటున్నాం, వైకి డెరివేటివ్ చేస్తాం. తర్వాత వై కాన్స్టెంట్ అనుకుంటున్నాం, తర్వాత ఎక్స్కి డెరివేటివ్ చేస్తాం. ఎట్ కాన్స్టెంట్ వై ఎక్స్కి డెరివేటివ్ చేస్తాం, ఎట్ కాన్స్టెంట్ వై ఎక్స్కి ఎట్ కాన్స్టెంట్ ఎక్స్ వైకి డెరివేటివ్ చేస్తాం. అలాగే ఎట్ కాన్స్టెంట్ టీ డివితో చేస్తాము, ఎట్ కాన్స్టెంట్ వి డిటీతో చేస్తాం. ఎందుకంటే ఎస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ వి కామా టీ అనుకున్నాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? డిఎస్ బై డిటి అట్ కాన్స్టెంట్ పి కావాలి. సో డిఎస్ బై డిటి మొత్తం ఈక్వేషన్ డిటితో డివైడ్ చేయండి. ఇంకేం కావాలి మనకి? అట్ కాన్స్టెంట్ పి కావాలి. పి కాన్స్టెంట్ పెట్టుకోండి. ఈ మొత్తం ఈక్వేషన్ డిటితో డివైడ్ చేయండి. ఏమవుతుంది? డిఎస్ బై డివి ఎట్ కాన్స్టెంట్ టి డివి బై డిటి ఎట్ కాన్స్టెంట్ పి. మొత్తం ఈక్వేషన్ అన్న ఇంటూ ఉంటే దేంతో డివైడ్ చేసినా బాగా కదా, దీంతోనే చెయ్యరు, ఒకదానికి చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ డివి బై డిటి అట్ కాన్స్టెంట్ పి వేసాను ప్లస్ డిటి బై డిటి ఇంకేం ఉండదు. సో ఈ టర్మ్ ఒకటే పెడుతుంది, డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వి. ఓకే, ఓకేనా?
డిటీతో డివైడ్ చేయమన్నాను, ఈ మొత్తం ఈక్వేషన్ డిటీతో డివైడ్ చేయమన్నాను. దీన్ని డిటీతో చేసాము, దీన్ని డిటీతో చేసాం. డిటీతో చేస్తే ఇది ఉండదు, డిటీ బై డిటీ రాయినా. సో డిటీ బై ఇంకెట్ కాన్స్టెంట్ పి ఉన్నా ఉండకపోయినా ఇంకెలాగా ఇది ఉండదు, ఈ టర్మ్ ఉండదు. ఇది కాన్స్టెంట్ పి కాబట్టి రాసుకున్నాం. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ మళ్ళీ రాస్తాను. డిటీ బై డిఎస్ బై డిటీ ఎట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు డిఎస్ బై డివి ఎట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డివి బై డిటీ ఎట్ కాన్స్టెంట్ పి. ఈ టర్మ్ ఉండదు కాబట్టి డిఎస్ బై డిటీ ఎట్ కాన్స్టెంట్ వి. అవును అవును తీసుకున్నాం. డిటీ బై డిటీ అట్ కాన్స్టెంట్ పీకి 1 కదా, ఉండదు. ఇప్పుడు దీన్ని ఇటు తీసుకురండి, డిఎస్ బై డిటీ అట్ కాన్స్టెంట్ పి. ఈ టర్మ్ని ఇటు తీసుకొస్తే మైనస్ డిఎస్ బై డిటీ ఎట్ కాన్స్టెంట్ వి ఈక్వల్ టు ds by dt dv at constant t into dv by dt at constant p. దీని ఇటు రాసా అంతే. ఓకేనా? చూడండి ఇక్కడ మనకు ఒకటో మనకు కావాల్సింది వచ్చేసినట్టు ఉంది చూడండి. చూడండి ఒకటో ఈక్వేషన్లో ఏముందో, ఈక్వేషన్ నెంబర్ 1 సిపి మైనస్ సివి. చూడండి సిపి మైనస్ సివి ఏముంది, టీ ఇంటూ డిఎస్ బై డిటీ ఎట్ కాన్స్టెంట్ పి మైనస్ డిఎస్ బై డిటీ ఎట్ కాన్స్టెంట్ వి కావాలి. అది వచ్చింది చూడండి, మనకి వస్తుందా? ఇప్పుడు రెండు వైపులా టీతో మల్టిప్లై చేయండి, ఇదే ఈక్వేషన్ రెండు వైపులా టీతో మల్టిప్లై చేయండి. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, టీ ఇంటూ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, సిపి మైనస్ సివి రాయొచ్చా? సిపి మైనస్ సివికి ఫార్ములా వచ్చింది, టీ ఇంటూ డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి. వచ్చిందా ఫార్ములా? మధ్యలో ప్రభాకర్ ఎగ్జిట్ అయ్యాడు కదా, వచ్చాడు మళ్ళీని. ఒక్కసారి ఇది వినలేదు కదా, ఒకసారి చూడే. డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్స్ బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. సిపి మైనస్ సివి ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చేసాము, సిపి మైనస్ సివి రాసుకున్నాం. సిపి అంటే మనకు తెలుసు ఏంటి, డిక్యూ బై డిటీ అట్ కాన్స్టెంట్ పి అని, మైనస్ సివి అంటే డిక్యూ బై డిటీ అట్ కాన్స్టెంట్ వి. డిక్యూ అంటే టీడీఎస్, ఇక్కడ డిక్యూ అంటే టీడీఎస్. ఈ రెండింటిలోంచి టీ కామన్ తీసి రాసా. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇప్పుడు మనకి ఇది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సిపి మైనస్ సివి డెరివేషన్ వచ్చేసినట్టే మనకి. అందుకోసం ఏమనుకున్నాను, ఎస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వి కామా టీ అనుకున్నాను. ఎంట్రోపీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ అనుకుని డిఎస్ కావాలంటే దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఒకసారి విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ టెంపరేచర్ ఫంక్షన్స్ కాబట్టి ఒకసారి వాల్యూమ్తోనే ఒకసారి టెంపరేచర్తో చేసాం. చూడు, డివి క్యాన్సిల్ అయిపోతే డిఎస్ఏ వస్తుంది, ఇక్కడ డిటీ క్యాన్సిల్ అయిపోతే డోఎస్ఏ వస్తుంది. కాకపోతే ఒకసారి టెంపరేచర్ని కాన్స్టెంట్ పెట్టి వాల్యూమ్తోనూ, ఒకసారి వాల్యూమ్ని కాన్స్టెంట్ కాబట్టి టెంపరేచర్తోనే చేసాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేసామంటే ఈ మొత్తం ఈక్వేషన్ డిటీతో డివైడ్ చేశాను. మొత్తం ఈక్వేషన్ డిటీతో డివైడ్ చేశాను. డిఎఫ్ బై డిటీ, డివి బై డిటీ, డిటీ బై డిటీ. ఇప్పుడు ప్రెషర్ పెట్టుకుంటూ వచ్చాను. హలో, వినపడుతుందమ్మా? డిటీతో డివైడ్ చేసుకుంటూ వచ్చాం. వచ్చి కాన్స్టెంట్ ప్రెషర్ పెట్టాను కదా ఇక్కడ. సో ఇక్కడ కూడా డిటీతో డివైడ్ చేసి కాన్స్టెంట్ ప్రెషర్ పెట్టాం. ఇక్కడితే డిటీతో డివైడ్ చేసాం కదా, కాన్స్టెంట్ ప్రెషర్ పెట్టాం. ఈ డిటీ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమి ఉండదు టర్మ్, యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను, ఇదే టర్మ్ ఇక్కడ. ఇప్పుడు ఈ టర్మ్ని ఇటువైపు తీసుకొచ్చాను.
ప్లస్ ds/dt అట్ కాన్స్టెంట్ vని ఇటు తీసుకొస్తే మైనస్ ds/dt అట్ కాన్స్టెంట్ v వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని టీతో మల్టిప్లై చేసాం, ఇంటూ టీ చేస్తాను, ఇటువైపు కూడా ఇంటూ టీ చేయొచ్చు కదా ప్రభాకర్, అర్థమవుతుందా? దీని ఇటు పట్టుకొచ్చి రెండు వైపులో టీతో మల్టిప్లై చేసాం. చేసిన తర్వాత ఇది చూడు, ఇది ఈక్వేషన్ మనకు ఈక్వేషన్ 1లో ఉంది చూడు. సో ఈ ఈక్వేషన్ ఈ మొత్తం ప్లేస్లో సిపి మైనస్ సివి రాసా. ఓకే, సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి రాసా. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్స్. ఇదే మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్ పర్ఫెక్ట్ గ్యాస్కి ఎలా ఉంటుంది, వాన్ డర్ వాల్ గ్యాస్కి ఎలా ఉంటుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్. ఓకేనా, అర్థమైంది అది? ఓకే, ఎట్ కాన్స్టెంట్ పర్ఫెక్ట్ గ్యాస్కి చెప్తాను, ఒక్క నిమిషం.